600 మందితో థియేటర్లు దద్దరిల్లే దబిడి దిబిడే. ఈసారి స్పీకర్లు బద్దలయ్యేలా తమన్ మ్యూజిక్. అఖండకు 10 టైమ్స్ మించిన బాలయ్య శివతాండవం. ఇంతకీ బోయపాటి తమన్లు ఏం ప్లాన్ చేశారు? హ్యావ్ ఎ లుక్. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. నందమూరి బాలకృష్ణ అంటేనే మాస్ కి మరో పేరు. అందుకే గాడ్ ఆఫ్ మాసెస్ అని ముద్దుగా పిలుచుకుంటారు ఫ్యాన్స్. లేటెస్ట్ టైంలో వరుస హిట్లు కొడుతూ బాక్స్ ఆఫీస్ కి పూనకాలు తెప్పిస్తున్నాడు బాలయ్య. ఈ ఇయర్ సంక్రాంతికి డాకు మహారాజ్తో బ్లాక్ బస్టర్ అందుకున్నటువంటి బాలకృష్ణ ప్రజెంట్ బోయపాటి సీను డైరెక్షన్ లో అఖండ 2లో నటిస్తున్నారు. సింహ, లెజెండ్, అఖండ సినిమాలతో వీళ్ళిద్దరి కాంబో సూపర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. బాలయ్య మాస్ హీరో అయితే బోయపాటి మాస్ డైరెక్టర్. వీరిద్దరు కలిశారంటే బాక్స్ ఆఫీస్ కి దబిడి దిబిడే. అందుకే ఈ కాంబోలో మూవీ వస్తుందంటే నందమూరి ఫ్యాన్సే కాదు, కామన్ ఆడియన్స్ సైతం కూడా ఇంట్రెస్టింగ్ గా వెయిట్ చేస్తూ ఉంటారు. ప్రజెంట్ వీరి కాంబినేషన్ లో వస్తున్నటువంటి 4వ మూవీ అఖండ 2 తాండవం. గతంలో వచ్చిన సూపర్ హిట్ మూవీ అఖండకి ఇది సీక్వెల్ గా రాబోతుంది. ఇందులో సంయుక్త మీనన్ హీరోయిన్ కాగా ఆది పినిశెట్టి విలన్ గా యాక్ట్ చేస్తున్నారు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామచంట అండ్ గోపియచంట సంయుక్తంగా నిర్మిస్తుండగా బాలకృష్ణ చిన్న కూతురు తేజస్విని కూడా సమర్పకురాలిగా వ్యవహరిస్తున్నారు. అయితే అఖండ 2 షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లోనే జరుగుతుంది. ఇప్పటికే యాక్షన్ సీన్స్ తో పాటు కొన్ని ఇంపార్టెంట్ సీన్స్ కూడా షూట్ చేశారు. లేటెస్ట్ గా వేసినటువంటి స్పెషల్ సెట్ లో దాదాపు 600 మంది డాన్సర్లతో బాను కొరియోగ్రఫీలో బాలకృష్ణపై మాస్ సాంగ్ ని షూట్ చేస్తున్నారట. తన మ్యాజిక్ తో అఖండ సక్సెస్ కి ఇంపార్టెంట్ అయినటువంటి తమనే ఈ సీక్వెల్ కి కూడా మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే బాలయ్య కోసం తమన్ ఓ మాస్ ట్యూన్ ని సెట్ చేశారు. బాలకృష్ణ మాస్ మూమెంట్స్ తో తమన్ స్వరాలతో సాంగ్ అదిరిపోతుందని యూనిట్ చెబుతుంది. ఈ సాంగ్ తో థియేటర్లలో ఖచ్చితంగా దద్దరిల్లుతాయని మూవీ టీం చాలా కాన్ఫిడెంట్ గా ఉందట. ఇప్పటికే రిలీజ్ అయినటువంటి టీజర్ సినిమాపై అంచనాల్ని భారీగా పెంచేసింది. బాలకృష్ణ అఖండకు మించి ఇందులో మరింత ఉగ్ర రూపంలో కనిపించనున్నారు. ఈ మూవీని దసరా సందర్భంగా ఈ నెల సెప్టెంబర్ 25న రిలీజ్ చేస్తామని మేకర్స్ చాలా కాల క్రితమే అనౌన్స్ చేశారు. బట్ అయితే షూటింగ్ ఆలస్యం కావడంతో వాయిదా వేశారు. లేటెస్ట్ గా వినిపిస్తున్నటువంటి టాక్ ప్రకారం అఖండ 2ని డిసెంబర్లో కానీ సంక్రాంతికి కానీ రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారట. లేటెస్ట్ గా నిమ్మకూరులో పర్యటించినటువంటి బాలయ్య అఖండ 2 డిసెంబర్లో రిలీజ్ అయ్యే అవకాశం ఉందని చెప్పారు. గతంలో అఖండ కూడా డిసెంబర్ నెలలోనే వచ్చి బ్లాక్ బస్టర్ కావడంతో ఇప్పుడు అదే సెంటిమెంట్ అఖండ 2 కూడా కలిసి వస్తుందని మేకర్స్ భావిస్తున్నట్లుగా తెలుస్తుంది. దసరా రేసు నుంచి బాలయ్య తప్పుకోవడంతో పవన్ కళ్యాణ్ ఓజీలో సింగిల్ గా వస్తున్నాడు. నందమూరి బాలకృష్ణ చేతిలో మరో 2 ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి. గోపిచంద్ మణిలేలితో ఓ హిస్టారికల్ మూవీ చేయనున్న గాడ్ ఆఫ్ మాసెస్, క్రిష్ జాగర్లముడితో ఆదిత్య 369 సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారు. దీనికే ఆదిత్య 999 అనే టైటిల్ కూడా పరిశీలిస్తున్నట్లయితే తెలుస్తుంది. సో మొత్తంగా బాలకృష్ణ ఒక సినిమా సెట్స్ మీద ఉండగానే మరొక 2 సినిమాలు బ్యాక్ టు బ్యాక్ లైనప్ లో పెడుతున్నారు. ఇటు రాజకీయంగాను అటు సినిమాల పరంగాను ఎక్కడ కూడా తగ్గకుండా స్టిల్ రెండింటిని పర్ఫెక్ట్ గా బ్యాలెన్స్ చేస్తూ ముందుకెళ్తున్నాడు. ఇకపోతే అఖండ తాండవ విషయానికి వస్తే డెఫినెట్ గా ఇందులో బాలయ్య ఒక అఘోరా క్యారెక్టర్ ప్లే చేస్తున్నారు. ఈవెన్ మనం చూసాం అఖండలో డెఫినెట్గా ఒక అఘోరా క్యారెక్టర్, దీనికి ఒక 10 ఎక్కువ ఉన్నటువంటి అగ్రెషన్ తోటి అయితే ఈ క్యారెక్టర్ ఉండబోతుందట. కంప్లీట్ గా హిమాలయస్ లో ఉన్నటువంటి ఒక అఘోరా, దాని తర్వాత శివుడికి అండ్ మనకు ఆల్రెడీ అఖండ చూసాం మనం. సో ఇలాంటి సీక్వెల్ నే డెఫినెట్ గా కొంచెం గట్టిగా బోయపాటి అయితే తీస్తున్నట్లయితే ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. బట్ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఇలాంటి ఒక క్యారెక్టర్స్ కానీ లేకపోతే ఇలాంటి డివోషనల్ కంటెంట్ కానీ డివోషనల్కి మాస్ కానీ ఇదంతా కేవలం వన్ అండ్ ఓన్లీ బాలయ్యకు మాత్రమే సాధ్యం. ఇంకే ఏ హీరో కూడా పెట్టినా ఈవెన్ ఫ్యాన్స్ కూడా యాక్సెప్ట్ చేయరు. బట్ బాలయ్యకు మాత్రం అదొక సొంతం అని కూడా కామెంట్ చేస్తుంటారు. కానీ వీళ్ళిద్దరు కాంబినేషన్, ఎస్పెషల్లీ ఇక్కడ తమన్ గురించి మాట్లాడుకుంటే ఆల్రెడీ మనకు తెలుసు అఖండ నిజంగానే కొన్ని సిచ్యువేషన్స్లో థియేటర్ల దగ్గర బాక్సులు పగిలిపోయాయి. అంటే ఆ రేంజ్లో కొట్టాడు బీజిఎం. ఇప్పుడు అఖండ 2 తాండవం ఎక్స్పెక్టేషన్స్ ఇంకా ఫర్ ది ఫస్ట్ టైం బాలయ్య కెరీర్లోనే పాన్ ఇండియా మూవీగా రాబోతుంది కాబట్టి ఇంకా జాగ్రత్తలు తీసుకుంటూ ఎస్పెషల్లీ బీజిఎం ఇటు 2 కూడా అటు ఓజీకి కానీ ఇటు అఖండ తాండవ కానీ రెండింటికి కూడా మ్యూజిక్ కొట్టేది తమనే కాబట్టి సో తమన్ వల్లనే కొంచెం డిలే అవుతుందన్న టాక్ కూడా వినిపించింది. బట్ రెండింటిని పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేస్తూ తమన్ ఇచ్చేటువంటి మ్యూజిక్ ఇచ్చారు. ఇక మిగిలిన బ్యాలెన్స్ వల్ల విఎఫ్ఎక్స్ సమ్ టెక్నికల్ వర్క్స్ అయితే జరుగుతున్నట్లయితే తెలుస్తుంది అఖండ 2. సో అఖండ 2 డెఫినెట్గా బాలయ్య కెరీర్లో ఇది ఒక మరో మాస్ పర్ఫార్మెన్స్ అయితే డెఫినెట్గా చూపించబోతున్నారని కూడా మూవీ టీం చాలా కాన్ఫిడెంట్గా అయితే తెలుస్తుంది. సో చూడాలి మరి గాడ్ ఆఫ్ మాసెస్ ఇంకా ఏ రేంజ్లో మాస్ చూపిస్తారు. అండ్ డెఫినెట్గా ఇందులో డ్యూయల్ క్యారెక్టర్ ఆల్రెడీ ఉంటుంది. బట్ సీక్వెల్ కాబట్టి కొంచెం దాని కంటిన్యూటీగా ఉంటుందా లేకపోతే ఇంకేస్ ఏదో ఉంటుందా అనేది ఇంకొద్ది రోజులు అయితే వెయిట్ చేయాల్సిందే. సో మరి అఖండ తాండవపై మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేయండి.